చాలా ఇంపార్టెంట్. వినండి, నేను చెప్తాను వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ మేక్ ఎ నోట్. ఇట్స్ ఎ వెరీ, ఐ మస్ట్ సే, స్పిరిచువల్ యాంగిల్ లో కూడా ఉంటుంది అనమాట. మనం ఎందుకు మారమంటే మనందరికి కూడా వీఆర్ ఆల్ బౌండ్ బై అవర్ ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఒక ఆమె 30 కిలోలు వెయిట్ ఉంది అనుకోండి, ఆ 30 కిలోలు ఎన్ని సంవత్సరాల మళ్ళీ రాసి పెట్టింది టైం డేట్ తో పాటు. ఈ లోపు దేవుడే వచ్చి చెప్పిన ఆమె విందాం, వాడు వినడం. ఒక ఎగ్జాంపుల్ మీ అందరికి ఐడియా ఉంటుందేమో, మన జున్జున్వాలా అని, ఆయన స్టాక్ బ్రోకర్ అనమాట, బాంబేలో ఉంటాడు. 62 years కే చనిపోయాడు హార్ట్ అటాక్ వల్ల. ఆయన ఎంతో డబ్బులు కోట్లాధిపతి ఆయన. కానీ స్మోకింగ్ చేసేవాడు, ఆల్కహాల్ తీసుకునేవాడు, చాలా ఎంగేజ్ ఉండే. ఆయనకి డయాబెటీస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, డయాలిసిస్ లో ఉన్నాడు. ఆయన కావాలంటే చిటికేస్తే ఫారిన్ కంట్రీ నుండి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఆయన ట్రీట్మెంట్ చేయగలరు, కానీ ఆయన చేయించుకోవడం లేదా. ఈజ్ గోయింగ్ టు హాస్పిటల్, వీల్ చైర్లో తిరిగాడు. ఆయన అలా ఇబ్బంది పడుతూనే ఒక నైట్ హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ తీసే లోపల ఇంతే సంగతి చెప్పారు. కారణం అంటే ఇక్కడ ఒక పాయింట్ మీ అందరికి ఇంపార్టెంట్ తెలుసుకోండి. ఇది కర్మ అంటే మన చేతులు ఏమి లేదు అనుకుంటాం. వినండి, మనిషికి ఒక్కడే దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఒక మేక ఉంది అనుకోండి, దానికి ఫ్రీ విల్ లేదు. వెరీ లిటిల్ ఫ్రీ విల్ అనమాట. లెఫ్ట్ రైట్ ఉంది, అది ఆకులే తింటది. అది కావాలన్నా కూడా ఇది మార్చుకోలేదు ఫుడ్. అదే టైగర్ ఉంది అనుకోండి, అది వేటాడే తింటది, అది మారటానికి లే. కానీ మనిషికి అవకాశం ఉంది. నువ్వు కావాలంటే నువ్వు వెజిటేరియన్ తినొచ్చు, లేదా నాన్ వెజిటేరియన్. ఇవాళ ఉపవాసం ఉండొచ్చు, లేదా పండగ చేసుకోవచ్చు. నువ్వు మంచిగా ఉండొచ్చు, లేదు. మనందరం కూడా ఒక కుందేలు చూసాం అనుకోండి, చక్కగా పరిగెత్తుకుంటే వెళ్ళి దాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుంటాం, అవునా? హలో, భయంలే. అదే తాజ్ పావం దగ్గరికి వెళ్తారా మీరు? అది ఆ చుట్టుపక్కల కూడా ఉండరు. ఎందుకు మీకు తెలుసు, అది తాజ్ పావం అంటే ఖర్చు ఉంది, అది డేంజర్. అది పులి దగ్గరికి వెళ్తారా? వెళ్ళం, ఎందుకంటే అది వేసేస్తుంది. కానీ మనిషి అనేవాడు, వాడు కావాలంటే దేవుడిలాగా ఉండొచ్చు, కానీ దెయ్యమైలాగా ఉండొచ్చు. మనిషిని మనం నమ్మలేము. అట్లయినా అందరు నమ్మకుండా నమ్మమాకండి, రెండు ఇంపార్టెంట్. అక్కడ అందరినీ బ్లైండ్ గా నమ్మొద్దు. అట్లానే అయ్యో ఈయన ఏదో చెప్పాడు ఎవరు నమ్మకుండా బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఇక్కడ తమిళనాడులో ఎవడు నమ్మడం. జస్ట్ చిన్న హెల్ప్ కూడా వాళ్ళు రెడీ అవ్వరు అనమాట. బై నేచర్ మెనాట్ తమిళనాడు ఎవ్రీబడి. సో ఇప్పుడు మన ప్రారంభ కర్మ ఎన్నాళ్ళు ఉంటుంది మనం చెప్పలేము. ఓకే, ఈ ప్రాబ్లం మనకి ఇంకా నెక్స్ట్ 10 ఏళ్ళు ఉంటుందా, ఇవాళతో పోతుందా, రేపు నుండి పోతుందా? దాన్నే ఫ్రీ విల్ అంటారు. సో మనం చేయాల్సింది ఏంటి? మన చేతుల్లో ఉంది ఏంటి చెప్పండి? మన చేతుల్లో ఉంది ఏంటి? మన చేతుల్లో లేనిది ఏంటి? చాలా మంది చాలా మంది హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మార్చుకోవడం. చాలా మంది ఏమంటారు, ఆ అంతా కలుషితమైన ఫుడ్ ఫలానా డిమాక్ అని చెప్తున్నాయి. మన చేతుల్లో లేవు. మన చేతుల్లో ఉందేంటి? నెంబర్ 1, మనం చేసేటువంటి 10 మిస్టేక్స్ తెలుసుకున్నావు లేదా? హలో, తెలుసుకున్నాం. అది ఆపటం మన చేతిలో ఉందా, ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. అది మీరు చేయండి. అది చేస్తే నెక్స్ట్ ఏంటి? బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ హెల్త్ స్కోర్ చేసుకునేది ఎవరి చేతిలో ఉంది? చేసుకొని తెలుసుకోండి. మీరు అందరు క్వశ్చన్లు అడుగుతున్నారు, కానీ ఎవరికి తెలియదు వాళ్ళ కథ ఏంటని. చెప్పొచ్చు ఈజీ మీకు, సార్ నాకు మోకాలు నొప్పులు ఏం చేయమంటారు? ఏమైనా మళ్ళీ ఆమెను అడిగితే అమ్మ ఎంత వెయిట్ ఉన్నామంటే ఆమె 90 కిలోలు, మోకాలు నొప్పి అంటుంది. ఆమె 30 కిలోలు ఓవర్ వెయిట్ విషయం ఆమె కనుక్కోదు, ఆమె పట్టించుకోదు. సో నెక్స్ట్ ఏంటి? మన చేతుల్లో ఉన్న దినచర్య మనం ఫాలో అవ్వాలా లేదా? ఇందులో అడగండి. నిన్న పెట్టింది నాకు పర్సనల్ గా, సార్ పొద్దున్నే అసలు ½ లీటర్ తాగితేనే వామిటింగ్ అయిపోతుంది, చాలా కష్టంగా ఉంది, ఏమన్నా ట్రిక్లు ఉన్నాయా అని అడిగింది. ట్రిక్ నేను వెంటనే మా మనవాడు ఫోటోలు వీడియో పెట్టాను అనమాట, వాడు తాగే పద్ధతి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఇప్పుడు ఉప్పు అయిపోతే టేస్ట్ ఉండదు, ఉప్పు డబ్బా ఇంట్లో లేదు, ఉప్పు మేము తేము, ఏమన్నా ట్రిక్ చెబుతారంటే ఏం చెప్తాం? ఇంట్లో ఉప్పు లేదా, వెళ్ళి తెచ్చుకోండి, కొనుక్కురండి, లేదా వేస్తే కానీ అవ్వదు పని. అలానే ఇది మనం 100% ఫాలో అవ్వాలి. అందరు కూడా గ్రూప్ లో పెట్టండి. ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్. మీరు గ్రూప్ లో ఏదో ఫుడ్ పెట్టేస్తున్నారు, ఫోటో బొమ్మ, ఉపయోగం నో యూస్. మీరేం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్టర్డే మై డైలీ రాంగ్ హ్యాబిట్స్ 0/10, 10లో 0. ఏం చేయాల? సపోజ్ చేసాం 2-3 మిస్టేక్లు చేసాం, కాఫీ టీలు తాగాం, ఎక్సర్సైజ్కి వెళ్ళలేదు, ఏదో 2 మిస్టేక్ రాసాం, వెరీ గుడ్. ఆ 2 మిస్టేక్ నెక్స్ట్ రోజు ఎందుకు రాస్తున్నాం? నెక్స్ట్ రోజు వీ షుడ్ స్టాప్ దోస్ 2 హ్యాబిట్స్ అన్నమాట. నెంబర్ 1.
డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని. నెక్స్ట్ ఏం చేయాలి? మన దినచర్య, నిన్న దినచర్య ఎన్ని ఫాలో అయ్యాము? 10కి 10 ఫాలో అయ్యామా లేదా? 10కి 8 ఫాలో అయ్యాం అనుకోండి, పర్వాలేదా? లో లేదు సార్, అన్ని ఫాలో అవ్వాలి. ఎట్లుందంటే మీరు, సార్ ఇవాళ మేము అన్ని వేసాం కానీ ఇవాళ ఉప్పు వేయలేదు పప్పు చాలు, వెరీ గుడ్. ఇంకో రోజు ఏం చేయాలి? నిన్న ఇవాళ ఉప్పు వేసాం కానీ కారం వేయం. 10కి అన్ని అయ్యాలా లేదా? వేయాలి. చేస్తారా అన్ని? ఎస్ సార్. ట్రై వినండి, స్టార్ట్ చేసాం సార్. ఒక్కొక్కటి డే బై డే ఇంప్రూవ్ అంటే ఒక చేసుకుంటున్నాము. రోజు ఉప్పేస్తారు, మీ ఆయన ఓకే అమ్మ నిన్న మర్చిపోయి వేసా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు. టేస్ట్ బాగోకపోతే ముందు 4 రోజులు పక్కన పెడతాడు, 3 రోజులు ముఖం మీద వేస్తారు. మీ పద్ధతి అంతే. మీరు ఫాలో అయ్యారా 1 మంత్ తర్వాత ఉపయోగం ఉంటుంది. మీరు ఫాలో అవ్వలేదా ఇట్లానే మళ్ళీ నెక్స్ట్ మంత్ లో కూడా ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు. మీరు ఏం నేర్చుకుంటారు? సో ఇవాళ నుండి అందరు పెడతారా? ఐ వాంట్ ఎవ్రీబడి టు డూ దిస్, ప్లీజ్ లిజన్. మీకు ఫుడ్ పెట్టి మై ఫస్ట్ మీల్ ఎట్ సే 11 AM అండ్ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 14 hours ఆఫ్ ఓవర్ నైట్ ఫాస్టింగ్, అది ఒక స్టేట్మెంట్. 2, మై ఎస్టర్డే రాంగ్ హ్యాబిట్ 0, మై దినచర్య ఎస్టర్డే దినచర్య 10/10, మై హెల్త్ స్కోర్ 50%. పెట్టుకోండి, ఒక 3 months చూడండి, మీరే చెప్తారు మై హెల్త్ స్కోర్ ఇస్ 100%. ఓకే, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు, ఎనీథింగ్ యూ వాంట్ టు సే? మీరు అందరు కూడా గ్రూప్ లో పెట్టండి, నా నెంబర్ అందరి దగ్గర ఉంది కదా. హెల్త్ స్కోర్ ఉంది చెక్ సార్. చేసుకోండి, ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ లో యూ నీడ్ సపోర్ట్. మీకు కరెక్ట్ తెలవాలి, అప్పుడే మీరు ఫాలో అవ్వగలరు. లేదనుకోండి యూ కంటిన్యూ మేకింగ్ మిస్టేక్స్. అన్ని తెలిసినట్టే ఉంటది. ఒక ఎగ్జాంపుల్, మా ఫ్లాట్స్ లో కింద అమ్మాయి చెప్పా అన్ని, అంకుల్ బాగా ఫాలో అవుతున్నాను, చాలా బాగుందండి. సరే ఓ రోజు అడిగితే పార్క్ లో కలుస్తుంది అనమాట. పార్క్ ఏం చెప్పింది, నేను అంకుల్ ఆఫీస్ పార్క్ వస్తాను, రన్నింగ్ చేసి ఇంటికి వెళ్ళి అప్పుడు నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్తానంది. అయిపోయింది కథ. ఆమెకేం అర్థమైంది? నేనేం చెప్పాను, నిద్ర లేచిన వెంటనే వేరే పని పెట్టుకోకూడదు. ఏ పని, నీళ్ళు తాగండి, టాయిలెట్ వెళ్ళండి, ఆ తర్వాత ఏ పని అని పెట్టుకోండి, వాకింగ్ వెళ్ళాలా ఏదైనా. కనుక అన్ని అర్థమైనట్టే ఉంటాయి. మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొత్త 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 ప్లాన్లు పెడతారు. సార్ మేము పొద్దున్నే ఈ ఏమంటారు మెంతులు నీళ్లు తాగుతున్నాం అంటారు. అవసరం లేదు అలా అన్ని, కొన్నాళ్ళు ఆగండి, నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. సీ ద రిజల్ట్స్. ఎనీబడి ఎల్స్ వాంట్ టు షేర్ ఎనీ అదర్ ఎక్స్పీరియన్స్? డిఫికల్ట్ షేర్. ఇప్పుడు ఈ క్లాస్ ఎలా ఉండాలంటే అండి, వినండి, రోజు ఒక కొత్త పాఠం తెలుసుకునే అవసరంలా. ఓకే మేము ఇది ఇది కాఫీ లేకుండా ఉండలేకపోతున్నాము, నైట్ మాకు నిద్ర పడతలేదు, 11, 12 అయినా నిద్ర పడతలేదు, మాకు స్ట్రెస్ కంట్రోల్ అవ్వట్లేదు, అది డిస్కస్ చేయండి. దాని మీద మనం విల్ ఫైండ్ సొల్యూషన్స్. ఓకే, ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. అచ్చా డాక్టర్ గారు, మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఎక్కడ డాక్టర్ గారు వెళ్ళిపోయారా? హలో, ఐ కాంట్ క్లోజ్ ఇట్. ఎక్కడ ఆదిత్య గారు ఎక్కడ ఉన్నారు? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికి ఫస్ట్ సండే, దట్ ఈస్ ఐ థింక్ 6th అనుకుంటా, 6th of April, 6th of April, first Sunday of in April, first Sunday April every year there is a program called World Transformation Day. మనకి మన మీరందరూ కూడా ఆ క్లాస్ ఇవ్వాలా. మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, మీ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు, వెయిట్ తగ్గారా లేదా పొట్ట తగ్గిందా లేదా డిపిపి మెడిసిన్స్ అయిపోయినాయా, ఇవన్నీ సార్ హెల్త్. ఒక చిన్న డౌట్ Yes, yes. అడగండి అడగండి, క్యారీ ఆన్. సార్ ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా కొంతమంది ఫుడ్ తీసుకున్న ఫుడ్ అయిపోయిన 5 minutes కే వాష్రూమ్ కి వెళ్తున్నారు. దానికి రీజన్ ఏమై ఉంటుంది? చూడండి, వెరీ issue ని. థియరీ క్వశ్చన్. ఎవరో వెళ్తున్నారు 5 minutes కి వెళ్తున్నారు, వాళ్ళ కథ అంతా మనకు మొత్తం తెలియదు కదా. మీకు ఒక బిట్ నా బిట్ పాప పాయింట్ తెలుసు. మా పాపని వినండి. చూశాను, మా వినండి. కజిన్ వాళ్ళ పాపను చూశాను. వినండి ఏమవుతుందంటే దిస్ ఇస్ కాల్డ్ IBS అంటారు, Irritable బవల్ bowel సిండ్రోమ్ అంటారు అనమాట. కనుక్కుందాం, వాళ్ళ ముందు ఎంత ఏజ్ అన్ని తెలుసుకుంటే ఈజీ అనమాట. చూడండి, పాప 10 years అండి, 35 kgs వెయిట్ ఉంది. మీరు ఒక పని చేయండి, నా పిల్లల డీటెయిల్స్ అన్ని రిపోర్ట్ నాకు పెట్టండి, నా నెంబర్ ఉంది కదా, మీరు నాతో మాట్లాడండి, మనం గైడ్ చేస్తాం. మీరు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనది ఇది ఒక ఇన్వెస్టిగేషన్ లా చేయాలి. నా ఉద్దేశంలో ఈ డాక్టర్లు అందరూ కూడా పోలీస్ ట్రైనింగ్ ఇవ్వాలి, police. ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏంటని చూడాలా, అంతేగాని వచ్చాడు వాడు ఏదో
లూజ్ మోషన్స్ అనగానే ఒక టాబ్లెట్ మెడికల్ షాప్ కూడా చెబుతాడు, అవునా కదా? సో ఏంటి కారణం అని చూడాలి. జనరల్ గా ఇంకొక టెక్నిక్, ఇప్పుడు మనం నీళ్లు తాగగానే టాయిలెట్ ఎందుకు వెళ్తాం, ఇదొక అప్రోచ్ అన్నమాట. అది అలానే కొంతమందికి ఫుడ్ తినగానే టాయిలెట్ పరిగెత్తాల్సి వస్తుంది పాపం. ఇది ఇంకా వేరే ప్రాబ్లం చూడాలి. ఓకే, ఓకే. ఇంకేం క్వశ్చన్, ఎనీ క్వశ్చన్స్? 3-5 అయింది సార్ సెషన్ టైం అయిపోయింది. క్లోజ్ చేయండి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ టు క్లోజ్ ఇట్. మిమ్మల్ని ఎదురుతున్నాం. ఎవరు థ్యాంక్ యూ. ఓకే సార్, ఎండింగ్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ. Thank you, ma'am. Thank you, sir.